జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? చెప్తాం. మంచి సరదా కథ ఒకటి చెప్తాము. పూర్వం ఉజ్జయిని నగరానికి పాతరాజు గారు వెళ్ళిపోయి వాళ్ళ కుమారుడు రాజయ్యట. ఈయన పేరు మేధావంతుడు, కానీ అసలు మేధావి కాదు ఆయన. ఓహో, పేరే అంత. అయితే పరమ మూర్ఖుడు ఆయన. ఆయన పేరేలోనే ఉంది మేధస్సు, అసలు మేధ ఆయనకి లేనే లేదు. ఈయన భార్య పేరు సందేహి, ఆవిడ సందేహాల పుట్ట. ఇద్దరే. అక్కడి నుంచి వీళ్ళకి సుబుద్ధి అనే ఒక కుర్రాన్ని తన సహాధ్యాయును ఇంకా కొంచెం సహాధ్యాయి తాలూకు స్నేహితుడిని ఒక మంత్రిగా పెట్టుకున్నారు. అయితే పాత మంత్రి గారు, తండ్రి గారి కాలం మంత్రి గారు గుణపాలుడని ఆయన చాలా తెలివైనవాడు. ఈ మేధావంతుడితోటి, ఈ సుబుద్ధితోటి, ఆ సందేహితోటి పడలేక ఆయన, మీకు ఎలాగూ యంగ్స్టర్స్ కావాలి, నేను ఓల్డ్ కదా, మీ యంగ్స్టర్ మంత్రి ఉన్నాడు కాబట్టి వాడు మీరు ఏదో ఒకటి తంటాలు పడండి, నాకు వద్దండి, నేను వానప్రస్థానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయి అడవిలో ఒక చోట ఎక్కడో ఒక ఇల్లు కట్టుకుని, ఒక ఆశ్రమం కట్టుకుని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. రాజ్యంలో ఈ సభికులందరికీ ఈ రాజుగారి సంగతి, రాణిగారి సంగతి, మంత్రి గారి సంగతి, ముగ్గురు సంగతులు తెలుసు. వాళ్ళంతా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళ మూర్ఖత్వం చూసి. అప్పట్లో ఏమిటంటే ఈ రాజును తీసి ఇంకో రాజును పెడదామనే ధోరణి లేదు, ఇప్పట్లాగా. ఇప్పటి ధోరణి లేదు. తర్వాత కాలంలో కూడా వచ్చింది, ఆ కాలంలో లేదు. రాజుగారి వెరితనానికి వాళ్ళంతా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఒకనాడు ఆయన సభలోకి వస్తూ ఉండగా, సభ నుంచి వస్తుంటే ఆయన భార్య ఎదురొచ్చింది. ఏమండి, ఇవాళ నేను సభకి పొద్దున్న వస్తుంటే ఒక 2 మాటలు విన్నాను, అది ఏమిటో తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నానండి. ఏమిటో చెప్పు సందేహి, నీకేం కావాలంటే అది చేసేస్తానన్నాడు ఆయన. ఆయన ఎవరో ఒక ఆవిడ నేను మూర్ఖురాలా అంటున్నాడు, ఆవిడేమో నువ్వే మూర్ఖుడు అంటుంది. ఈ మూర్ఖుడు మూర్ఖురాలు అంటే ఏమిటి? మూర్ఖులంటే ఎలా ఉంటారు? నిజమే రమ్మగారు. మూర్ఖులంటే ఎలా ఉంటారు ప్రభు, అది కనుక్కోవాలని ఉంది, నాకు ఈ సందేహం తీర్చాలి మీరు. అది రాజుగారికి మాత్రం ఏం తెలుసు, మూర్ఖులు అంటే ఏమిటో తెలీదు. ఆయన విన్నాడు ఎప్పుడో మూర్ఖుడు అన్న పదం. ఆ మూర్ఖుడు అనేది దేనికి వాడుతున్నారో, ఏ కాంటెక్స్లోనో ఆయనకు తెలియదు. ఇది చాలా బాగుందని ఆయన ఏం చేశాడు, మర్నాడు పొద్దున్న సభలోకి మంత్రి గారిని పిలిచి, సుబుద్ధి, మూర్ఖుడు అంటే ఎవరు, మూర్ఖురాలు అంటే ఎవరు, ఎవరిని మూర్ఖుడు అంటారు, ఎవరిని మూర్ఖురాలు అంటారు, అదేమిటో చెప్పన్నాడు. మంత్రి గారు నిర్ఘాంతపోయాడు. అవును సుమండి, నేను ఎప్పుడూ ఆలోచించలేదు, నాకు తెలిసి ఈ పదాలు, కానీ ఎవరిని మూర్ఖుడు అనాలో ఎవరిని మూర్ఖురాలు అన్నారో నాకు తెలియదండి అనగానే రాజు కోపం వచ్చింది. అవురవురా, నువ్వు మంత్రివి కదా, నీకు తెలియపోతే ఎట్లా, నీకు ఇవాళ నుంచి వారం రోజులు గడువిస్తున్నాను. ఈ లోపల సభికులంతా నవ్వుకుంటున్నారు. ఈయనే మూర్ఖుడు పదానికి అర్థం కావాలంటే ఈయన బొందాన్ని నవ్వుకుంటున్నారు వాళ్ళు, అందరు నవ్వుతున్నారు. వారం రోజుల లోపల 5 మూర్ఖుల్ని పట్టుకురావాలి నువ్వు. 5 మూర్ఖుల్ని కనుక నువ్వు తేలేకపోతే నీ తల ఉత్తరింపిస్తాం. ఇలాగే రాజుగారి మూర్ఖత్వానికి అందరికీ నవ్వొచ్చింది. తను చేస్తున్నది ఏమిటో రాజుకి అవగాహన లేదు, ఆయనకి ఏ తోస్తే అది అనేస్తాడు అంతే. ఇంకా సుబుద్ధి తెల్లపోయాడు. అయ్యే బాబు, ఇంకేముంది, వారం తిరిగేసరికి తల ఉత్తరించబడుతుంది. ఇప్పుడు మూర్ఖుడు అనేవాడు ఎక్కడుంటాడో తెలియదు మనకి. ఆ మూర్ఖుడు ఒక పేరో, ఒక లక్షణమో, ఒక జాతో ఏమిటో తెలియదు. ఏం చేయాలి? పాత మంత్రి గారు అయితే ఇట్లాంటిగా మాటలు ఏమైనా అయితే క్షణాల్లో తీర్చేవాడు, మనకి రావు, మనకేమో ఇట్లాంటివి తెలియవు, ఎట్లాగానో ఆలోచించాడు. ఇప్పుడు తట్టింది. సరే, పాత మంత్రి గారు అడవిలో ఉన్నాడు కదా, పోయి ఆయన దగ్గరికి వెళ్దామని మర్నాడు పొద్దున్నే గుర్రం వేసుకుని అడవంతా గుర్రం తోలుకుంటూ పోయి ఆ మంత్రి గారి ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి దండాలు పెట్టాడు, కుశలం కనుక్కున్నాడు. ఏమి నాయనా ఇలా వచ్చావంటే, మూర్ఖుడు మూర్ఖురాలు అంటే ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్కడుంటారు, 5 మూర్ఖుల్ని పట్టుకొస్తే కానీ కుదరదండి, లేకపోతే నా మెడ ఉత్తరిచ్చేస్తారు రాజుగారు అనగానే ఈయన కనిపించింది. ఏం పిచ్చి వీళ్ళకి, సరే పద నేను కూడా వస్తాను, రాజ్యానికి వెళ్దాం, దారిలో మనకు ఎవరైనా కనపడతారు వాళ్ళని తీసుకెళ్దాం అని చెప్పాడు. వీళ్ళిద్దరూ మళ్ళీ వెనక్కి రావటం మొదలుపెట్టారు. ఊళ్ళు దాటి వస్తారు కదా, ఒక ఊరు దాటుతుంటే ఓ చోట ఓ ఇల్లు తగలబెడతాం, ఓ పక్కన అంటుకుంది. ఆ ఇంటి ఆయన ఆ చమురు తీసి ఇంకో పక్కన పోస్తున్నాడు, నూనె పోస్తున్నాడు ఇంకో పక్కన. నాకు అర్థం కాలేదు, ఇల్లు వాడే తగలబెట్టుకుంటున్నాడు ఏమిట్రా అని. మంత్రి గారు పోయి, గుణపాలుడు, ఏమిట్రా నాయన నూనె పోస్తున్నావు, చమురు పోస్తే అంటుకుంటుంది కదంటే, భలేవారండి, ఉష్ణం ఉష్ణాన్ని శీతలం మీకు తెలీదు, అక్కడ మంట ఉంది,
ఇక్కడ కూడా మంట పెడితే రెండు కలిసి చల్లబడుతుంది. ఓకే. ఇల్లు ఆరాలంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? మళ్ళీ నిప్పు నిప్పు పెట్టాలి. నిప్పట్టుకోవాలంటే ఈజీగా ఉంది, చమురు పోస్తే అంటుకుంటుంది. ఆ మాత్రం తెలివి లేదండి పెద్దవాళ్ళు, మీరు జుట్టు గిట్టు నెరిసింది మీకు అన్నాడు. ఈయన అన్నాడు, ఆహా నీ తెలివి ఎంత గొప్ప తెలివిరా నాయన, మాతో రా రాజుగారి దగ్గరికి, నీకు బహుమతి ఇప్పిస్తాను, ఈ ఇల్లు వదిలే, దాని దారిలో అది ఏడుస్తుందిలే, నా వెనకాల పడిరా అని చెప్పి వాడిని వెంబడి పెట్టుకుని బయలుదేరాడు. ముగ్గురు నడిచిపోతున్నారు. వెళ్ళగా వెళ్ళగా వీళ్ళు ఇంకో చోట కనపడింది. ఒక ఆయన ఒక గట్టు మీద, ఒక వైపు ఒక రోడ్డు మీద ఒక ఇల్లు ఉంది, దాని పక్కనే ఒక బావి ఉంది. దీనికి అంత దూరంలో ఒక బావి కనపడుతుంది. వీళ్ళు దూరం నుంచే చూస్తున్నారు. ఈయన గబగబా బావి దగ్గరికి నడుస్తున్నాడు. టకటక 4 చేదలు చేది బిందెలో పోస్తున్నాడు. బిందె ఎత్తుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర బావిలో పోసుకుంటున్నాడు. ఆ బావిలో నీళ్ళు తెచ్చి ఈ బావిలో పోస్తున్నాడు. 4 సార్లు 5 సార్లు కనపడింది. వీళ్ళు నడిచొస్తుంటేనే బావికి దీనికి నడుస్తున్నాడు. నీళ్లు తెచ్చుకున్నవాడు ఎందులో పోస్తాడు? ఏ తొట్టిలోనో పోసుకోవాలి. బావిలో పోస్తున్నాడు. ఎలా కనపడుతుందంటే ఆ బావి నింపడానికి ఆయన ట్రై చేస్తున్నట్టుగా కనపడుతోంది. దగ్గరికి వెళ్ళాక అడిగాడు మంత్రి గారు, ఏమిటి నాయనా ఏం చేస్తున్నావంటే, మా బావి ఏమో ఎండిపోయిందండి, మరి పై బావి నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి, నా భార్య పరమ బద్ధకస్తురాలు, బావి నుంచి నీళ్ళు తేవే అంటే తేదండి, నేను పని ఖాళీగా ఉన్నప్పుడు నేనే తీసుకొచ్చి బావిలో పోసేసుకుంటే సరిపోతుంది కదా అని బావిలో పోసుకుంటున్నానండి అన్నాడు. ఈయన దండం పెట్టాడు. ఆహాహా ఏం తెలివిరా నాయన, మాతో రా రాజ్యానికి, నీకు మంచి బహుమతి ఇప్పిస్తాను రా నాతోటంటే సరే. ఈ మన సుబుద్ధి అడుగుతాడు, కొత్త మంత్రి ఉన్నాడు కదా, కాదండి గురుగారు మనకి ఇద్దరే దొరికారండి మూర్ఖులు, వీళ్ళనే మూర్ఖులు అంటారని చెప్పాడు ఆయన. మనం ఇద్దరినే తీసుకెళ్తాం, రాజుగారు 5గురిని తెమ్మన్నాడు, ఈ ఇద్దరే ఎలా సరిపోతారంటే మనం రాజ్యానికి వెళ్ళాక బోల్డ్ మంది దొరుకుతారులే బాబు, నువ్వు కంగారు పడకు, పద వెళ్దాం. మొత్తం వాళ్ళే ఉన్నారా? తీసిపోయాడు. రాజుగారి సముఖానికి వెళ్ళారు. వెళ్ళంగానే ఈ రాజు వాళ్ళిద్దరిని చూసి ఏమన్నాడు, సభలోకి వెళ్ళేసరికి, ఏమిటో సుబుద్ధి వచ్చావా, నేను చెప్పిన పని చేసావా, 5గురు మూర్ఖులు తెమ్మంటే ఇద్దరిని తెచ్చావేమిటి, మంత్రి గారు ఉన్నాడు ఈయన కూడా మూర్ఖుడేనా ఏమిటి అన్నాడు. సభలో అందరూ నవ్వారు గొల్లుమని. నవ్వేసరికల్లా సుబుద్ధి కంగారు పడే, బెబ్బే కాదండి, ఈ 2 మూర్ఖుల్ని కూడా మంత్రి గారే పట్టుకున్నాడండి, ఆయన ఇక్కడ కూడా పట్టిస్తానన్నాడు, ఆయన బాగా చేస్తాడని ఆయన తీసుకొచ్చాను అనేసరికల్లా, ఏమిటి వీళ్ళు మూర్ఖులని వీళ్ళని ఎట్లా నిర్ధారించారు అంటే అప్పుడు వాళ్ళు చేసిన 2 పనులు చెప్పారు పెద్ద మంత్రి గారు. చెప్తే సభాసదులా అందరూ ఉభయ పకాలమని నవ్వారు, పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వారు. నవ్వేసరికల్లా రాజుకు పెద్దగా నచ్చలేదు. కానీ ఏమన్నాడు, ఇద్దరే చూపించారుగా మరి మీరు, మిగిలిన ముగ్గురు నేను 5గురిని కదా తెమ్మన్నాను అంటే ఈయన అన్నాడు, మూర్ఖులు అంటే ఏమిటి ఎవరు అని అడిగితే, సొంతంగా చేసుకోలేక, సొంతంగా ఆలోచించలేక, అడవిదారి అంచెగుర్రాలకి అడవిదారి దాకా వచ్చి నన్ను సహాయం తెచ్చుకున్నాడు కదా మీ మంత్రి సుబుద్ధి, వాడొక మూర్ఖుడు నెంబర్ 3 అయిందా. అక్కడి నుంచి ఒక మంత్రిని 5గురు మూర్ఖుల్ని బట్టరా, లేకపోతే నీకు తలొత్తరిస్తానని చెప్పారు కదా మీరు, తమరి ఇంకొక మూర్ఖుడు. ఆ తర్వాత మూర్ఖుడు మూర్ఖురాలు అని 2 పదాలు విని అది వాళ్ళ గుణ విశేషం అని తెలుసుకోకుండా అది ఏమిటో కనుక్కోమని మిమ్మల్ని అడిగిన మహారాణి గారు, ఆవిడ ఇంకో మూర్ఖురాలు. ఈ మాటలకి ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్కటి చొప్పున ప్రజలు వేర్రెత్తినట్టు నవ్వారు సభాసదులంతా. మరి అట్లా కాదా నవ్వుతారు? మరి అందరు నవ్వేసరికల్లా రాజుగారికి అర్థం కాల ఏం చేయాలో. ఒక నిమిషం గుటకలు మింగాడు, ఒళ్ళు మండింది, కానీ మెల్లిగా తగ్గి తందే తెలివి తక్కువ తనమని అర్థమయ్యి అయ్యా అవునండి మేము మూర్ఖులమే, మాకేం తెలియదు, మీరు ఇక్కడే ఉండి మమ్మల్ని దిద్ది, మాతో పాటు మా మంత్రిని కూడా దిద్ది కాస్త మమ్మల్ని దారిలో పెట్టి ఈ రాజ్యాన్ని ముందు తీసుకెళ్ళండి, మీరు ఇంకా వానప్రస్థానికి వెళ్ళొద్దండి అన్నాడు. ఆయన అన్నాడు, నేను వానప్రస్థానికి వెళ్ళకుండా ఉండను, తెలివిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి, ఏదో ఒక అర్థం లేని ఒక విషయాన్ని పట్టుకుని దాని మీదే మాట్లాడుకుంటూ దానికోసమే అర్థం లేని పనులు చేస్తూ ఎవరినో మూర్ఖత్వం అనేది ఒక లక్షణం, దాన్ని తెలుసుకోవడానికి 5గురు మనుషులదా, లేకపోతే నేను పేకొత్తరిస్తానని మంత్రిని ఆ రాజ్యంలో పనులు ఏమీ చేయించకుండా ఊళ్ళ మీదకి పంపించడం తెలివి తక్కువ పని కాదు, అలాంటివి చెయ్యొద్దు. సలహా సంప్రదింపులు సభికుల దగ్గర తీసుకోండి, మెజారిటీ ఐడియాస్ వీళ్ళ దగ్గర తీసుకోండి. ఏదైనా ఒకటి ప్రతిపాదించారు, దానికి ఎక్కువ మంది ఓటేస్తే ఆ పని చేయాలి, ఎక్కువ మంది ఓట్లు రాస్తే చేయకూడదు, ఇలా వెళ్తే క్రమంగా మీకే తెలుస్తుంది, నేను మాత్రం ఈ రాజ్యంలో ఉండనండి, మీరు మరోలా అనుకోకండి అని చెప్పి ఆయన మాత్రం తన దారిని తన అడవికి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ మేధావంతుడు
ఆ సందేహి మహారాణి గారు, ఈ సుబుద్ధి అనబడేటువంటి అత్యంత తెలివి కలిగిన వాళ్ళ మంత్రి, ముగ్గురు కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మెల్లిగా ఎలాగోలాగా రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. కథ కంచికి మనం ఇంటికి